నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో పల్స్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఈ అంశాల గురించి మనకు వివరించడానికి పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉమా వెంకటేష్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ గారు, ఈరోజు టాపిక్ పల్స్ బ్యాలెన్సింగ్. అసలు పల్స్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి, ఇది ఒక ట్రీట్మెంటా లేకపోతే అసలు ఎలా చేస్తారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డెఫినెట్గా పల్స్ బ్యాలెన్సింగ్ అంటే మనకి ఏమనిపిస్తుంది, పల్స్ అంటే మనకి వెంటనే హార్ట్ పల్స్ అదే కదా చూస్తాం. పల్స్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా, హార్ట్ పల్స్ మీద మాత్రమే మన మైండ్ ఉంటుంది, వేరే ఏ ఆర్గన్ మీద మనకి ఉండదు. కానీ ఇప్పుడు చూడండి, నేచర్ ఎలా ఉత్పత్తి అయింది అంటే పంచతత్వాలతో ఉత్పత్తి అయింది. ఏమేమంటే ఏం చెప్తారు, భూమి, గాలి, అగ్ని, నీరు, ఆకాశం ఇలా చెప్తాం. ఒక ఇర్రెగ్యులర్గా చెప్తాం, ఏది ఫస్ట్ ఏది సెకండ్ అని తెలియకుండా. కానీ అది ఉత్పత్తి అయిన దాంట్లో ఒక ఆర్డర్ ఉందన్నమాట. ఫస్ట్ ఉత్పత్తి అనేది ఒక నిప్పు కోళంగా ఉత్పత్తి అయిందనమాట. ఓకే. సో అక్కడ అది కూల్ అయ్యి ఎర్త్గా ఫామ్ అయింది. ఫస్ట్ ఉత్పత్తి అనేది ఫైర్ ఎనర్జీ, తర్వాత దానిలో నుంచి ఉత్పత్తి అయినది ఎర్త్ ఎనర్జీలో నుంచి అది దానిలో నుంచి బయటకు వచ్చేది గాలి, మట్టిలో నుంచి బయటకు వచ్చేది గాలి. తర్వాత ఎయిర్ ఎనర్జీ బ్లాక్ క్లౌడ్స్గా మారి వర్షం కురుస్తుంది. ఫోర్త్ ఈజ్ ద వాటర్ ఎనర్జీ భూమి మీద పడంగానే ప్లాంట్స్ అన్ని గ్రో అవుతాయి. సో ఇది స్పేస్ అంటాము, ఆకాశం అంటాము, వుడ్ ఎనర్జీ అంటాం అనమాట. సబ్జెక్ట్ కోసం వుడ్ ఎనర్జీ అని చైనీస్ వాళ్ళు తీసుకున్నారు, అదే మనం కూడా వాడుతున్నాం దీనిలో. సో వుడ్ ఎనర్జీ. సో ప్లాంట్స్ మళ్ళీ డ్రై అయినాక మళ్ళీ ఫైర్కి యూజ్ అవుతుంది. ఇది ఒక సైకిల్గా ఉత్పత్తి అయింది నేచర్. అలాగే ఎలా ఉత్పత్తి అయిందో అలాగే ఒకదాన్ని ఒకటి డిస్ట్రాయ్ కూడా చేసుకుంటాయి ఇవి. ఇప్పుడు చూడండి, ఫైర్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఈ గాలి వీస్తుంది కదా, ఈ గాలి అనేది ఫైర్ వైపుకి వీసినప్పుడు ఎక్కువగా ఫైర్ ఫ్లేమ్ అవుతుంది, స్ప్రెడ్ అవుతుంది. అలాగే వాటర్ ఉన్నప్పుడు వాటర్ ఏం చేస్తుంది, ఫైర్ని ఆపుతుంది, కంప్లీట్ క్లోజ్ చేసేస్తుంది, పుట్ ఆఫ్ చేసేస్తుంది అనమాట. ఇంకా ఇంత పెద్ద చెట్టు ఉంది అనుకోండి, అది మట్టిలో ఇంతవరకు మట్టి వేస్తే చెట్టు పైకి రాదు, దానికి రూట్ వరకు ఉంటేనే అది బాగా పైకి వస్తుంది. ఇలా ఒకదానొకటి డిస్ట్రాయ్ కూడా చేసుకుంటాయి ఇవి. గాలి ఎక్కువగా కొట్టినప్పుడు చెట్లు పడిపోతాయి, కానీ గాలి లేకపోతే చెట్లు కూడా పెరగవు. సో ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటే డిస్ట్రాయ్ కూడా చేసుకుంటాయి నేచర్. ఎందుకు మనకి నేచర్ గురించి, మనం హెల్త్ గురించి మాట్లాడుకోవాలి, కానీ నేచర్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఇదే పంచతత్వాలతోనే మన శరీరం కూడా ఉత్పత్తి అయింది. ఏ వస్తువు తీసుకున్నా, ప్రపంచంలో దేని తీసుకున్నా అన్ని పంచతత్వాల కలయికే. అక్కడ ఏది ఎక్కువ ఏది తక్కువ ఉంది అన్న దాన్ని బట్టి మన హెల్త్ కానీ మైండ్ కానీ ఇవన్నీ కూడా దాన్ని బట్టి మనకి ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఉత్పత్తి అయిన ఫైర్ ఎనర్జీకి చూసుకుంటే, మన బాడీలో ఫైర్ అనేది ఎక్కడెక్కడ ఉంది అంటే హార్ట్, దానిపైన ఉన్న కవర్ పెరికార్డియం, స్మాల్ ఇంటెస్టైన్, బాడీ టెంపరేచర్, టంగ్, వీటిలో అంతా ఉన్నది ఫైర్ ఎనర్జీ. సో స్ప్లీన్, స్టమక్, ఇంకా స్టమక్, హార్మోన్స్, బ్లడ్, ఇవన్నీ కూడా, ఇంకా లిప్స్, వీటన్నిటిలో కూడా ఉన్నది ఏంటంటే మౌత్, వీటన్నిటిలో ఉన్నది ఎర్త్ ఎనర్జీ అంటాం. ఎర్త్ ఎనర్జీ. సో ఇంకా లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్, నోస్, నెయిల్, స్కిన్, ఇవన్నీ కూడా ఎయిర్ ఎనర్జీతో సంబంధించినది. ఇంకా కిడ్నీ, యూరినరీ బ్లాడర్, రీప్రొడక్టివ్ ఆర్గన్స్, బోన్స్, హెయిర్, ఇయర్స్, ఇవన్నీ కూడా సంబంధించినది వాటర్ ఎనర్జీ. సో లివర్, గాల్ బ్లాడర్, మజిల్స్, ఆర్టరీస్, నర్వ్స్, ఇమ్యూనిటీ, కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్, ఐస్, ఇవన్నీ కూడా సంబంధించినది వుడ్ ఎనర్జీ అంటాం. సో మన శరీరంలోని అన్ని సిస్టమ్ వచ్చేసినాయి ఇక్కడ. సో ఇవి మన శరీరంలో పంచతత్వాలు ఇలా మన బాడీలో ఆక్రమించుకున్నాయి. సో మనకి యాక్చువల్గా ఏంటంటే ఒక హ్యూమన్ బీయింగ్కి ఫుడ్ అనేది అవసరమే లేదు. ఎలా అంటే ఫస్ట్ హ్యూమన్ లైఫ్ స్టార్ట్ అయినప్పుడు ఇదే పంచతత్వాల కలయికతో ఒక లైఫ్ స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బేబీ కడుపులో ఉంది, ప్రెగ్నెంట్ లేడీ, బిడ్డకేం ఫుడ్ సపరేట్ పెట్టాం కదా, అమ్మ తీసుకునేది ఆహారమే బిడ్డకి వెళ్తుంది. అవును, మదర్ అయినా తీసుకునేది ఫుడ్డే కదండి, ఏదో ఒక ఫీడింగ్ అయితే ఉండాలి కదా. ఉంటుంది. మదర్ తీసుకునేది బేబీకి వెళ్తుంది కదా, ఎనర్జీ ఫామ్ లో బేబీకి వెళ్ళిపోతుంది. మదర్ తీసుకుంటే బేబీకి వెళ్ళిపోతుంది.
సేమ్ మనం కూడా పంచతత్వాల కలయికలో ఉన్నాం. ఓకే. ఓకే, మనం పంచతత్వాలలో నుంచి మనం పుట్టాం. మనకు కావలసినది ఏంటి? ఇదే పంచతత్వాల ఎనర్జీ మనకు కావాలి. ఓకే. మనకు ఆహారం అక్కర్లేదు. యాక్చువల్గా చూస్తే మన ఆహారం మళ్ళీ ఎలా వచ్చిందో మనం దాని గురించి చూద్దాం. సో ఇప్పుడు మనకి ఏంటంటే మన నెయిల్ కార్నర్స్, కాళ్ళల్లో చేతుల్లో ఉన్న కార్నర్స్లోకి లోపల పక్కన నుంచి ఒక మెరిడియన్స్ అంటాం, ఎనర్జీ పాత్వేస్ ఏం చేస్తాయి? ఇప్పుడు ఫైర్ అనుకోండి, ఫైర్ ఎనర్జీ తీసుకొని ఇక్కడ నుంచి ఇలా ఫైర్ ఎనర్జీ తీసుకొని ఇలా లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. వచ్చి ఏం చేస్తుంది? హార్ట్ చుట్టూ ఆ ఎనర్జీ నిలబడిపోతుంది. ఓకే. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మట్టి, ఎర్త్ ఎనర్జీ, కాళ్ళు పెద్ద ఇది ఉంటుంది కదా, బొటనవేలు. ఆ బొటనవేలు నెయిల్ కార్నర్లో నుంచి ఆ ఎర్త్ ఎనర్జీ లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. ఓకే. సో ఇది రక్తం వచ్చే పాత్ కాదు, ఇది ఒక మెరిడియన్ అంటాం. ఇది ఒక ఎనర్జీ పాత్వే. దీనిలో ఏమి ఉండదు, ఓన్లీ ఎనర్జీ మాత్రమే ట్రావెల్ అవుతుంది, దాని పాత్వే. ఇది వచ్చేసి ఇప్పుడు కడుపు చుట్టి నిలబడిపోతుంది. ఓకే. ఇప్పుడు కడుపుకి ఎనర్జీ కావాలి అంటే దానికి ఏం కావాలి? అక్కడ ఉన్న ఎనర్జీని తీసుకొని అది రిజ్యువినేట్ అయిపోతుంది. ఓకే. ఇలాగే మనిషి బ్రతుకుతూ ఉన్నారు, ఏం ఫుడ్ లేకుండా స్టార్టింగ్లో. ఓకే. తర్వాత మన ఎమోషన్స్ ఏదో ఒకటి అవుతున్నాయి కదా, ఎమోషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ ఇలాంటివి అయినప్పుడు ఈ వెళ్తున్న పాత్లో బ్లాక్స్ వచ్చినాయి. ఓకే. ఆ ఎనర్జీ కరెక్ట్గా వెళ్లకుండా ఎనర్జీ బ్లాక్ వచ్చినప్పుడు ఆ ఎనర్జీ కరెక్ట్గా రాలేదు. ఇప్పుడు కడుపు చుట్టూ ఎనర్జీ అంత లేదు, కొంచెంగా ఉంది. ఈ కడుపుకి ఫుడ్ అనే ఎనర్జీ కావాలి. అప్పుడు అది కరెక్ట్గా అందనప్పుడు దీనికి ఆకలి అంటే ఆకలి అనేది తెలీదు, సంథింగ్ ఇట్ వాంట్స్ అనమాట. ఓకే. ఆ కడుపుకి అప్పుడు ఏమవుతుంది? అప్పుడు హ్యూమన్ బీయింగ్స్ ఏదో చెట్లోని కాయలు, ఫ్రూట్స్ ఇవన్నీ ఏదో ఒకటి తీసుకొని తిన్నప్పుడు అది తినేటప్పుడు ఏంటంటే ఈ కడుపుకి ఫిల్లింగ్ వస్తుంది. ఓకే. ఆ ఫిల్లింగ్ వచ్చినాక ఓకే ఇదే మనకు కావాలి అనుకొని ఇంకా అలా అలవాటు అయిపోయినవి ఫుడ్ అనేది. ఓకే. అలా అయిపోయింది. తర్వాత కాల్చి తిన్నారు, మళ్ళీ ఉడికించుకొని మళ్ళీ మన వ్యవసాయం చేసుకొని అలా రకరకాలుగా అయిపోయి ఈరోజు ఫుడ్ ఒక్కటే లైఫ్ అయిపోయింది మనకి. ఓకే. కదా, ఎప్పుడో ఆకలేస్తే కొంచెం తినేది మానేసేసి ఇప్పుడు 3 పూట్లు తినకపోతే నేను నైట్ తినలేదు అన్నది కూడా ఈరోజు మనం మాట్లాడతాం. ఓకే. కదా, నిన్న మధ్యాహ్నం నేను ఫుడ్ తినలేదు అనేది. అదే ఎందుకంటే ఫుడ్కి అంత ఇంపార్టెన్స్ అయిపోయింది. ఎందుకంటే ఎనర్జీ పాత్వేస్ బ్లాక్ అయిపోయినాయి. ఓకే. బ్లాక్ అయిపోయేసరికి మనకి ఓన్లీ ఫుడ్ తోటి మనం బ్రతకడం అయిపోయింది. ఈ ఎనర్జీ పాత్వేస్ అనేది ఓపెన్ అయిపోయినాయంటే ఆకలి అనేది బాగా తగ్గిపోతుంది మనకి. ఓకే. అలా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మా పేషెంట్స్. ఓకే. అంటే ఇప్పుడు ఆ ఎనర్జీ లెవెల్స్ అనేవి వెళ్తూ ఉన్నప్పుడు బ్లాకేజ్ ఏర్పడిందని మనకి ఎలా తెలుస్తుందండి? అదే ఇప్పుడు మనకు తెలియదు అంటే మనకు ఫుడ్ ఆకలి అవుతుంది కదా, మనం ఫుడ్ తింటున్నాం కదా. ఫుడ్ ఎప్పుడైతే మనకు మానేసి ఎనర్జీ లెవెల్ బాగుండాలి మనకి. ఇప్పుడు ఫుడ్ ఆకలి వేయకూడదు కానీ ఎనర్జెటిక్ ఉండాలి. ఓకే. అలా ఉన్నప్పుడు మనం బాగున్నట్టు. లేదు మనం ఒక పూట తినకపోతేనే మనకి నీరసం వచ్చేస్తుంది, ఆకలేస్తుంది మనకి కదా, తినకపోతే మనకి నీరసం వస్తుంది కదా, అప్పుడు ఎనర్జీ లేనట్టే కదా బాడీలో. ఓకే. సో ఆ ఎనర్జీని మనం నాడీ ద్వారా చెక్ చేసి ఏ ఎనర్జీస్ అయితే సరిగ్గా లేవు బాడీలో అనే దాన్ని మళ్ళీ మనం నేచర్ని చూసాం కదా. ఇప్పుడు ఒక్కొక్క ఆర్గన్స్ ఏ ఎనర్జీతో సంబంధించబడి ఉన్నది చూసాం. ఆ ఆర్గన్స్ని బట్టి మనం ఎనర్జీ లెవెల్ని మనం కరెక్షన్ నాడీ చూసి నాడీలో ఏ ఎనర్జీ లెవెల్ సరిగ్గా లేదు, ఒక దానిలో నుంచి ఒకటి ఫామ్ అవ్వలేదు. ఫైర్ నుంచి ఎర్త్ టు ఎయిర్ టు వాటర్ టు వుడ్ టు ఫైర్ అని చూసాం. ఒక దానిలో నుంచి ఒకటి కరెక్ట్గా ఫామ్ అవ్వలేదా, అది నేచర్లో. మనం బాడీలో ఆర్గన్స్ లెవెల్లో చూస్తాం. ఇలా జనరల్గా డాక్టర్ గారు అంటే హెల్త్ బాగోనప్పుడు లేకపోతే జ్వరం వచ్చినప్పుడు జలుబు చేసినప్పుడు పల్స్ చెక్ చేస్తూ ఉంటారు, అప్ అండ్ డౌన్స్ ఏమైనా ఉన్నాయి దాన్ని బట్టి తెలుసుకుంటారు ప్రాబ్లం ఏంటి అని. మీరు పంచభూతాలతో సమ్మిళితం చేస్తున్నారు కదా, అలా ఐడెంటిఫై చేయడానికి పాసిబిలిటీ ఉంటుందా? పాసిబిలిటీ ఉంది కాబట్టి చేస్తున్నాం. ఎప్పటి నుంచి దాదాపు 32 years పైన చేస్తున్నాను నేను ఈ మెథడాలజీ. దీనిలో ఓన్లీ 25 years ఓన్లీ పల్స్ బ్యాలెన్సింగ్ మాత్రమే చేస్తున్నాం. ఓకే. సో చెన్నైలో మాది మెయిన్ హాస్పిటల్ ఉంది, ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా ఉంది, హైదరాబాద్ కూడా విజిట్ చేస్తూ ఉంటాను. సో ఇది ఏంటంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి మనం చివరి రోజులు మనం పైకి వెళ్ళిపోయే రోజు దాకా నాడీ బ్యాలెన్సింగ్ చేసుకోవచ్చు. ఇది చేసుకునేందువల్ల ఏమేమి మనకి వస్తాయి అని అంటే 4448 డిసీజ్కి కూడా ఒక రెమెడీగా ఇది యూజ్ అవుతుంది. ఓకే. ఒకటే రెమెడీ. ఓకే. అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఇప్పుడు వాటర్ ఎనర్జీ కింద మనం ఏమేమి చెప్పాం? కిడ్నీ, యూరినరీ బ్లాడర్, రీప్రొడక్టివ్ ఆర్గన్స్, బోన్స్, హెయిర్, చెవులు.
6 ఐటమ్స్ చెప్పాం. ఇప్పుడు మనకి చెవులో ప్రాబ్లం వస్తే ఏం చేస్తాం, ఈఎన్టీకి వెళ్ళిపోతాం కదా. రీప్రొడక్టివ్ ఆర్గన్స్కి ప్రాబ్లం వస్తే ఏం చేస్తాం, గైనీకి వెళ్ళిపోతాం. బోన్స్కి వెళ్తే ఆర్థోకి వెళ్ళిపోతాం. యూరినరీ బ్లాడర్కి వెళ్తే యూరినరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. కిడ్నీ అంటే నెఫ్రోకి వెళ్ళిపోతాం కదా. ఇంకొకటి హెయిర్ అంటే ఇప్పుడు హెయిర్కి చాలా వచ్చేసినాయి, వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఒక్క ఎనర్జీ లెవెల్ కరెక్షన్ అయితే ఈ 6 డిపార్ట్మెంట్ సెటరేట్ అయిపోతాయి అన్నది సబ్జెక్ట్. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఎందుకు వాటర్ ఎనర్జీ అనేది ప్రాబ్లం వచ్చింది అంటే, ఇప్పుడు ఫైర్ ఎనర్జీ ఎక్కువ అయిపోయినప్పుడు వాటర్ ఎనర్జీ ప్రాబ్లం వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు పొయ్యి మీద నీళ్లు పెట్టేశారు, నీళ్లు పెట్టేసినాక మర్చిపోయారు, లేదు కాసేపు ఉండిపోయింది, నీళ్ళంతా ఇవాపరేట్ అయిపోతుంది. అలాగే ఫైర్ ఎనర్జీ మన బాడీలో ఎక్కువ అయిపోయినప్పుడు వాటర్ ఎనర్జీ డ్రైన్ అవుట్ అయిపోతుంది. ఓకే, ఫైర్ ఎనర్జీ ఎక్కువైనందువల్ల దాని రిలేటెడ్ ఆర్గన్స్ ఏంటి, హార్ట్, పెరికార్డియం, స్మాల్ ఇంటెస్టైన్, బాడీ టెంపరేచర్, నాలిక, వీటిల్లో ప్రాబ్లం వస్తాయి ఎక్కువైనందువల్ల. ఇక్కడ తక్కువైనందువల్ల ఈ 6 డిపార్ట్మెంట్లో ప్రాబ్లం వస్తాయి. ఓకే, ఇప్పుడు ఫైర్ ఎనర్జీ ఎక్కువ అయిపోయినప్పుడు ఏమవుతుంది, మట్టి అంతా డ్రై అయిపోతుంది, అక్కడ నుంచి ఫార్మింగ్. అక్కడ డ్రై అయిపోయినప్పుడు అక్కడ నుంచి వాటర్ వచ్చేది కూడా ఉండదు, ఇంకా ఇది ఉన్నది కూడా ఇవాపరేట్ అయిపోయింది, అక్కడ నుంచి వాటర్ కూడా రావడానికి లేదు. అప్పుడు అక్కడ సంబంధించిన ప్రాబ్లమ్స్, స్ప్లీను, స్టమక్, ఇంకా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఈ లిప్స్ వచ్చి డ్రై అయిపోవడం, మౌత్ డ్రై అవుతూ ఉంటుంది అంటారు, ఇలాంటి ప్రాబ్లమ్స్. ఓకే, అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి 888 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, ఒక్కొక్క ఫైర్కి 888 పేర్లు, ఊర్లు. దీనిలో ఏం చెప్తామంటే పేర్లు, ఊర్లు మనకు అక్కర్లేదు. ఓకే, ఓకే, నాకు ఇప్పుడు హార్ట్లో ఈ ప్రాబ్లం అన్నారు, ఆ ప్రాబ్లం అన్నారు, అవన్నీ అక్కర్లా, ఓన్లీ ఫైర్ ఎనర్జీ చూస్తాం. ఓకే, అంతే. ఆ ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తే అది చిన్నదైనా కానివ్వండి, పెద్దదైనా కానివ్వండి, ప్రాబ్లం సెటరేట్ అయ్యి తీరాలి. ఓకే, అది మరి ఇప్పుడు జనరల్గా చూస్తే ఇప్పుడు థైరాయిడ్ కానివ్వండి, లేకపోతే షుగర్కి కానివ్వండి, బీపీకి కానివ్వండి, కంటిన్యూగా మెడిసిన్స్ వాడుకునే పరిస్థితి ఉంది. సో ఈ పల్స్ బ్యాలెన్సింగ్ చేస్తే ఇవన్నీ సెట్ అయిపోతాయా? డెఫినెట్గా. పల్స్ బ్యాలెన్సింగ్ అంటే మనకి ఇప్పుడు ఆ ఎనర్జీ పాత్వే ఉంది కదా, అక్కడ బ్లాక్ అయినాయి కదా, ఆ బ్లాక్ని రిమూవ్ చేసినప్పుడు మళ్ళీ ఎనర్జీ అనేది ఫ్రెష్ ఎనర్జీ వచ్చి లోపలికి వెళ్ళి ఆ ఎనర్జీ పాత్వేని క్లియర్ చేస్తుంది. దీనికి మనం 14 hours ఆఫ్ ఫాస్టింగ్ చెప్తాం. అంతే, రేపు మార్నింగ్ రావాలి అనుకోండి, ఇవాళ ఈవినింగ్ 7 o'clock కల్లా డిన్నర్ ఫినిష్ చేయమంటాం. ఓకే, తర్వాత ఏం తినకూడదు, ఓన్లీ వాటర్ తాగొచ్చు. రేపు మార్నింగ్ 9 o'clockకి ఎంటీ స్టమక్లో రావాలి మన దగ్గరికి. ఓకే, అప్పుడు వాళ్ళకి నాడీ చూస్తాం ఫస్ట్ టైం. నాడీ చూసినప్పుడు ఫైర్ ఎనర్జీ ఎలా ఉంది, ఎర్త్ ఎనర్జీ ఎలా అంటే ఎంటీ స్టమక్ ఎందుకండి, ఇది రూలా ఏమన్నా? ఎందుకు అంటే ఇది ఏంటంటే ఫస్ట్ మీరు అమ్మ కడుపులో మనం ఒక్క సెల్గా ఉత్పత్తి అవుతాం కదా, అది బ్లూ ప్రింట్ ఆఫ్ ద బాడీ. ఓకే, సో దానిలో బర్త్ టు డెత్ ప్రతి విషయాలు ఆ డిఎన్ఏలో ఉంటుంది. సో ఇదే మళ్ళీ రెప్లికేట్ అవుతూ ఉంటుంది కదా, ఇదే వచ్చి రెప్లికేట్ అయ్యి ఒక హ్యూమన్ బాడీని కడుతుంది కదా. ఫస్ట్ ఒక్క సెల్లే ఫామ్ అయింది, అక్కడ నుంచి అన్ని సెల్స్ దానిలో నుంచి ఫామ్ అవుతుంది కదా, కణ విభజన ద్వారా బాడీ అనేది ఫామ్ అవుతుంది, ఫామ్ అవుతాయి కదా మొత్తం. సో దాని నుంచి ఎలా ఎనర్జీస్ ఉన్నాయి ఫామ్ అయ్యేటప్పుడు. ఓకే, అంటే ఎలా ఎనర్జీస్ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ అమ్మకి వచ్చి ఏ డిజీజ్ లేదు, అమ్మ బాగున్నారు. ఓకే, కన్సీవ్ అయ్యేటప్పుడు ఫస్ట్ బేబీ కాబట్టి కన్సీవ్ అయినప్పుడు బాగున్నారు, హెల్తీగా ఉన్నారు. కానీ చిన్న చిన్న డౌట్స్ ఉండేవి ఆవిడ క్యారెక్టర్లో. ఇప్పుడు ఎక్కడికైనా బయటకు వచ్చేసినాక నేను ఇల్లు తాళం పెట్టానా లేదా, బీరో తాళం పెట్టానా లేదా, ఓకే, అలాంటి చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి అనుకోండి, మనం ఏమనుకుంటాం, ఆవిడ అంతే ఎక్కడికైనా వస్తే అలా ఎంతసేపు ఇంట్లో గురించి మళ్ళీ ఆలోచిస్తుంది, నేను గ్యాస్ ఆఫ్ చేసానా లేవా, ఇలాంటి డౌట్ఫుల్ మైండ్ ఉండేది అనమాట. ఓకే, ఎగ్జాంపుల్కి అప్పుడు ఏంటంటే అలా డౌట్ఫుల్ మైండ్ ఉంది అంటే ఎర్త్ ఎనర్జీ లోపం, ఎర్త్ ఎనర్జీ బాడీ లోపలికి సరిగ్గా వెళ్ళట్లేదు అని అర్థం. ఓకే, సో అక్కడ బ్లాక్ అయిపోయి చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి నా వెబ్సైట్లో pulsebalancing.comలో చాలా క్యారెక్టర్ చార్ట్సే ఉన్నాయి. ఏ క్యారెక్టర్ ఉంటే కానీ దాన్ని కూడా ఒక సమస్యగా అనేది తీసుకోవడం జరగదేమో. అంటే అదే ఏమవుతుంది ఫ్యూచర్లో, అదే ఎనర్జీ లోపం వల్ల డిసీజెస్ ఫామ్ అవుతాయి. ఓకే, సో ఫస్ట్ ఇలా స్టార్ట్ అయ్యి తర్వాత డిసీజెస్ కి తీసుకెళ్తుంది. ఓకే, చిన్న చిన్న సిమ్టమ్స్ తో స్టార్ట్ అయ్యి పెద్ద రోగాలకి దారి ఇప్పుడు ఫియర్ ఉందనుకోండి, ప్రతి దానికి నాన్నగారికి ఏ ప్రాబ్లం లేదు, ప్రతి దానికి భయపడతారు అనుకోండి. భయం అనేది క్యారెక్టర్ ఆఫ్ వాటర్ ఎనర్జీ. ఓకే, సో భయం అనేది ఏమవుతుంది, ఫ్యూచర్ లో నిద్ర పట్టకపోవడం జరుగుతుంది. నిద్ర పట్టకపోవడం జరిగిన తర్వాత అది కిడ్నీనో, యూరినరీ బ్లాడరో, రీప్రొడక్టివ్ ఆర్గన్స్, బోన్స్, చెవులు, ఇవి చెప్పాను కదా, వీటిలో ఏదో ఒక దాని మీద వస్తుంది, ఎఫెక్ట్ చూపిస్తుంది ఏదో ఒక దాని మీద డెఫినెట్ గా. ఇప్పుడు అమ్మకి ఏదైనా ఉంటే అదే బిడ్డలకు రావాలని లేదు, అదే ఎనర్జీ రిలేటెడ్ వస్తుంది. ఓకే,
ఇప్పుడు అమ్మకి అర్థమైందా మీకు? అమ్మకి వచ్చి కిడ్నీలో ప్రాబ్లం అనుకోండి, పిల్లలకి కిడ్నీలో రావాలని లేదు. మిగతా డిపార్ట్మెంట్ చెప్పాం కదా, రిప్రొడక్టివ్ ఆర్గన్స్, బోన్స్, వాటిల్లో రావచ్చు. అది చిన్నదైనా రావచ్చు, పెద్దదైనా రావచ్చు, ఏదైనా ఎనర్జీలు అనమాట. ఇప్పుడు అమ్మ దగ్గర నుంచి ఎనర్జీస్ ఏంటి? అమ్మ దగ్గర ఎర్త్ ఎనర్జీ లోపం ఉంది, తక్కువ ఉంది. లోపం అంటే తక్కువగా ఉంది, అంటే దానిలో బ్లాక్ అయిపోయింది. ఇంత పెద్ద ట్యూబ్ అనుకోండి, ఎగ్జాంపుల్కి చెప్తున్నాం. ట్యూబ్ అంటే దానిలో ఒక సగం వరకే బ్లాక్ అయిపోయినాయి, కొంచెం వరకు వస్తూ ఉంది. సో ఈ క్యారెక్టర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అప్పుడు ఫ్యూచర్లో అది పెద్ద డిజీజ్లో, హార్మోనల్ ఇంబ్యాలెన్స్లోనూ ఎందులోనూ రాబోతుంది అని ఇండికేట్ చేస్తుంది మనకి. సో అప్పుడైతే బాగానే ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఫైర్ ఎనర్జీ 100% ఉంది, ఎర్త్ ఎనర్జీలో కొంచెం లోపం, ఒక లెటెస్ట్ థింక్ 80% ఆఫ్ ఎనర్జీ వస్తుంది. ఇక్కడ 80 వచ్చిందంటే ఎయిర్ ఎనర్జీలో తగ్గుతుంది ఇంకా, సో ఒక 70%, వాటర్ ఎనర్జీలో ఒక 60%, వుడ్ ఎనర్జీలో 50%. ఇలా ఎనర్జీస్ ఎందుకు ఒక దానిలో నుంచి ఒకటి ఫామ్ అవ్వాలి కదా, ఒక దగ్గర తగ్గినప్పుడు అన్నిట్లో తగ్గుతూ వస్తుంది. సో ఈ ఎనర్జీలో ఒక బేబీ కడుపులో ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మట్టి కుండ చేస్తున్నారు, చేసేటప్పుడు ఎంత మట్టి పోసారు, ఎంత నీళ్లు పోసారు, ఎంతసేపు ఎండలో పెట్టారు ఉంటుంది కదా. ఎండలో ఎక్కువసేపు పెట్టేశారు అనుకోండి, అది విరిగిపోతుంది, బ్రేక్ అయిపోతుంది. సో నీళ్ళు ఎక్కువ పోసేసారు అనుకోండి, అది కరెక్ట్గా షేప్ రాదు. సో సేమ్ వే ఇక్కడ లోపల మనం బేబీ కూడా అట్లాగే ఫామ్ అవుతుంది. సో వీళ్ళ ఎనర్జీ, మదర్ ఫాదర్ ఎనర్జీ లెవెల్లో నుంచి ఈ ప్రాసెస్ జరిగి ఆ ఎనర్జీ లెవెల్ని బట్టి వీళ్ళు పెరుగుతారనమాట. లోపల పెరగడం కానీ, బయటకు వచ్చినప్పుడు కానీ. ఇప్పుడు చాలామంది పిల్లలకి పుట్టుకతోనే చాలా డిజీజ్ వస్తాయి. కొంతమందికి ఒక 5 ఏళ్ళకి, నేను చూస్తున్నాను 2 months బేబీస్కి థైరాయిడ్ ఉన్న పిల్లల్ని చూస్తున్నాను. 2 months బేబీస్కి ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళు ఇంకేమీ తినలేదు, ఏమి తాగలేదు, ఏమి చేయలేదు, ఎక్కడి నుంచి వస్తాయి? లైఫ్ స్టైలే మనకి కారణం అనుకుంటే అది కాదు కదా. అంటే ఫాదర్ మదర్ ఎనర్జీ లెవెల్ని బట్టి వీళ్ళకి ఇలా జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు మదర్కి ఎర్త్ ఎనర్జీ లెవెల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు, ఈ ఎర్త్ ఎనర్జీ లెవెల్ ఇంబ్యాలెన్సే ప్యాంక్రియాస్ కూడా అక్కడే ఉంది. స్ప్లీన్, ప్యాంక్రియాస్ మదర్కి లేదు ఆ డిజీజ్. మదర్కి వేరే ఏదో దానిలో ఉన్నది ఏదో ఒకటి ఉంది, 888లో ఏదో ఒక ప్రాబ్లం. కానీ బేబీకి పుట్టేటప్పుడు అది డయాబెటీస్లో కూడా రావచ్చు, థైరాయిడ్లో కూడా రావచ్చు. సో వీటిని తెలుసుకోవడం కోసం ఈ 14 hours ఆఫ్ ఫాస్టింగ్ చెప్తాం. ఫస్ట్ ఆ ఎనర్జీ లెవెల్ తెలుస్తాయి. ఫస్ట్ వీళ్ళు పుట్టేటప్పుడు ఎటువంటి ఎనర్జీ లెవెల్లో పుట్టారు, దాన్ని బేస్ చేసుకొని తర్వాత దాని నుంచి ఇంక ఎలా మనం ఎనర్జీ లెవెల్ని సెటరేట్ చేసుకుంటూ రావాలి టోటల్గా మొత్తం బాడీని. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే పల్స్ బ్యాలెన్సింగ్ అనేది ఏంటంటే, మీరు ఎగ్జాంపుల్ డయాబెటిక్ నాకు బాగా అవ్వాలి, థైరాయిడ్ బాగా అవ్వాలి అని వచ్చి చెప్పినా కూడా అది వినిపించుకోవడం, కానీ థైరాయిడ్కి సపరేట్గా చేసేది ఉండదు, డయాబెటీస్ సపరేట్గా చేసేది ఉండదు. టోటల్ బాడీని మనం బ్యాలెన్స్ చేస్తూ వచ్చినప్పుడు మీకు తెలిసి ఉన్నది, తెలియకుండా ఉన్నది అన్నీ నార్మల్కి వస్తూ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ వస్తుంది. ఇంకా మనకి ఈ రోగం వచ్చింది, ఆ రోగం వచ్చిందని మనం చెప్పుకునేదానికి లేదు. ఇప్పుడు చూడండి 888 ఒక్కొక్క దానిలోని మనం ఎందుకు చెప్తామంటే 888 డిసీజెస్కి పేరు ఉంటుంది కదా మనకి. ఆ పేర్లు ఏంటంటే 888. అవి ఏంటంటే ఇప్పుడు మనకి 800 ఈ ఒక్కొక్క ఎనర్జీ ఏంటంటే టీమ్ లీడర్ లాంటిది. ఫైర్ ఎనర్జీ ఒక టీమ్ లీడర్, ఎర్త్ ఎనర్జీ, ఎయిర్ ఎనర్జీ, వాటర్ ఎనర్జీ, వుడ్ ఎనర్జీ ఒక్కొక్క టీమ్ లీడర్స్. దాని కింద వర్క్ చేసేవాళ్ళు 888 వర్కర్స్ అనుకుందాం. మనం ఎప్పుడు ఏంటి చూస్తామంటే 888 వర్కర్స్ని మాత్రమే చూస్తూ ఉంటాం. ఈ వర్కర్స్ పని చేస్తున్నారా, నాకు థైరాయిడ్ బాగుందా, నాకు డయాబెటిక్ బాగుందా, నాకు మోకాళ్ళ నొప్పి బాగుంది, ఇలా చూస్తూ ఉంటాం ఒక్కొక్క డిపార్ట్మెంట్ని. కానీ మనం ఈ టీమ్ లీడర్ని సరి చేసినప్పుడు టీమ్ లీడర్ 888 వర్కర్స్ని సరిగ్గా చూసుకుంటాడు కదా. అయితే మీరు చెప్పారు ఒకదానితో ఒకటి అంటే బాండింగ్ అయి ఉంటాయి అని చెప్పి, ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయి ఎలాగో, అలాగే ఒకదాని మీద ఒకటి డామినేట్ చేస్తాయి అని చెప్పి చెప్పారు కదా. సో ఒక ప్రాబ్లం తీసుకున్నప్పుడు, అంటే ఇప్పుడు వాటర్ ఎనర్జీ తీసుకున్నప్పుడు ఆ తర్వాత ఎర్త్ ఎనర్జీ కొంచెం డౌన్ అవ్వచ్చు, ఒకదానితో ఒకటి కంపేర్ చేస్తే. వాటర్ ఎనర్జీ లేదు అన్నప్పుడు అక్కడ మట్టి డ్రై అయిపోతేనే మనకి వాటర్ ఎనర్జీ ఉండదు అసలు. సో అన్ని కలిపి ఒక మనిషి మీద దాడి చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా అలాంటప్పుడు. మరి అవును, అందుకే మీరు ఎక్కడైనా చూసినా, ఏ మన ఇళ్లలో చూసినా సరే ఫస్ట్ ఏదో ఒక ప్రాబ్లంతో స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఇంకొకటి అల్లుకుంటూ వెళ్తుంది. కానీ ఈ ప్రాబ్లం ఏం మనకి తగ్గిపోవట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తారా? ఇప్పుడు థైరాయిడ్ అంటూ ఉంటారు కొద్ది రోజులు, తర్వాత బీపీ వచ్చింది అంటారు, తర్వాత డయాబెటిక్ వచ్చింది అంటారు. ఇలా ఒకదాని మీద ఒకటి అల్లుకుంటూ పోతూ ఉంటుంది. కానీ ఒకటికి మందు పడుతున్నాం, తగ్గిపోవాలి కదా, తగ్గిపోయే ప్రసక్తి లేదు. ఏవి తగ్గిపోతాయి? చిన్న ప్రాబ్లం, ఏదో కాళ్ళ నొప్పి, ఇలాంటి వాటికి తగ్గిపోతూ ఉంటాయి. కానీ మెయిన్ రూట్ కాసెస్లో ఉన్నవి తగ్గదు.
అది లైఫ్ లాంగ్ మెడిసిన్స్ అంటాం చూసారా, వాటికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది టు మెయింటైన్ దేర్ బాడీ అండ్ మైండ్ అన్నమాట. ఇది ఓన్లీ బాడీ మీద మాత్రం కాదు, మైండ్ మీద కూడా పనిచేస్తాయి. సైకలాజికల్ ఇష్యూస్ ఎన్ని ఉన్నా అన్నిటి మీద పనిచేస్తాయి. సైకలాజికల్ ఇష్యూస్ మనకి ఫిజికల్ బాడీలో ఎన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి సైకలాజికల్ ఇష్యూస్. దాని పేర్లు సైకాట్రిస్ట్ మా ఫ్రెండ్స్ ఉన్నారు చెప్తుంటారు, దాని పేర్లు ఊర్లు బోల్డ్ పేర్లు ఉంటాయన్నమాట. కానీ దేంతో మనకి సంబంధం లేదు. మనం ఎనర్జీ లెవెల్ బాగా చేసుకుంటూ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా సైకలాజికల్ ఇష్యూస్ కానీ ఫిజికల్ బాడీ ఇష్యూస్ కానీ అన్నీ కలిపి నార్మల్కి రావాల్సిందే. ఓకే, అంతే, అది రూల్ అన్నమాట. ఓకే మ్యామ్. మరి ఇప్పుడు పల్స్ బ్యాలెన్సింగ్ అనేది ఒక థెరపీనా, ట్రీట్మెంటా, ఎలా వర్ణిస్తారు మీరు? ఇది ట్రీట్మెంట్ అంటే ఒక్కొక్క ఆర్గన్ని మనం బాగా చేసేది ట్రీట్మెంట్ అంటాం. ఓకే, ఇది కంప్లీట్ హ్యూమన్ బాడీ కరెక్షన్. ఓకే, ఇది ట్రీట్మెంట్ అనము, థెరపీ కాదు. ఇది హ్యూమన్ బాడీ కరెక్షన్. ఓకే, సో చెప్పారు అంటే 14 hours ఎంప్టీ స్టమక్తో రమ్మని చెప్తారు. నెక్స్ట్ ఏం చేస్తారండి? అప్పుడు నాడీ చూస్తాం. నాడీ చూసినప్పుడు ఫైర్ ఎలా ఉంది, ఎర్త్ ఎలా ఉంది, ఎయిర్ ఎలా ఉంది, వాటర్ ఎలా ఉంది, వుడ్ ఎలా ఉంది, ఒక ఎనర్జీ నుంచి ఒక ఎనర్జీ ఫామ్ అవుతుందా లేదా ఓకే చూసేది. ఒక ఎనర్జీ ఇంకో ఎనర్జీని డిస్ట్రాయ్ చేసుకుంటుందా అది చూస్తాం. ఇంకొకటి యూనివర్స్లో నుంచి కరెక్ట్గా ఎనర్జీ వెళ్తుందా మన బాడీలో లేదా. ఈ 3 ఆస్పెక్ట్ మాత్రమే చూడడం నడుగుతుంది నాడీలో. ఈ 3 ఆస్పెక్ట్ చూసి అస్సలు యూనివర్స్లో నుంచి యూనివర్స్కి మనకి డిస్కనెక్ట్ అయిపోయింది కొంచెం, ఇక్కడ నుంచి వెళ్ళాలి వాటర్ అనుకోండి, ఇక్కడే బ్లాక్ అయిపోతే కొంచెం కూడా వెళ్ళదు కదా. సో అలా ఉన్నప్పుడు ఆ ఎనర్జీ బ్లాక్ని రిమూవ్ చేయాలి. ఓకే, మళ్ళీ సెకండ్ ప్రాసెస్ ఒకదానిలో నుంచి ఒకటి ప్రాసెస్ రావాలి. అది అక్కడ ఆగిపోయి ఉంటుంది, ఫైర్లో నుంచి ఎర్త్ ఫామ్ అవ్వదు, ఇట్లా ఆగిపోయి ఉంటాయి. ఒకదానిలో నుంచి ఒకటి ఫామ్ కాకుండా నేచర్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట బాడీలో కూడా. అది చూస్తాం. థర్డ్ వచ్చి మనం ఒకదాన్ని ఒకటి డిస్ట్రాయ్ చేసుకుంటుందా, బ్యాలెన్స్ చేస్తుందా, ఏం చేస్తుంది అది చూస్తాం. ఈ 3 ఆస్పెక్టే చూసేది, వెరీ సింపుల్ అనమాట. ఈ 3 ఆస్పెక్ట్ చూసి ఒకే ఒక కాపర్ నీడిల్ ఆకుపంచర్కి వాడతారు కదా, ఆ నీడిల్ ఒకటే ఒక నీడిల్ ఎక్కడైతే బ్లాక్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ వేసామనుకోండి, అదేమవుతుంది యూనివర్స్లో నుంచి ఏ ఎనర్జీని కావాలో ఆ ఎనర్జీని తీసుకొని ఫ్లష్ అవుట్. అక్కడ బ్లాక్స్ ఉంటాయి కదా, ఎనర్జీ బ్లాక్స్, పర్టికులర్ ఏరియాలోనే బ్లాక్ అయిందని మనకి ఎలా తెలుస్తుంది? సబ్జెక్ట్ ఉంది కదా. ఓకే, సో ఎక్కడెక్కడ ఉంటుంది అనేది ఉంటుంది అనమాట, ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉంటాయి. ఇప్పుడు మన వాటర్ వెళ్తుంటే ఎక్కడ గుంటగా ఉంది అక్కడ నీళ్ళు ఆగిపోతాయి కదా, అలాగే ఈ ప్లేస్ లో ఈ ఎనర్జీ బ్లాక్స్ ఉంటాయని ఉంది అనమాట. నాడి ద్వారానే తెలుస్తుంది, అన్ని తెలుస్తాయి. సో అప్పుడు అక్కడ వేసినప్పుడు ఎనర్జీ అని తీసుకొని ఇక్కడ ఉన్న బ్లాక్ ని ఫ్లష్ అవుట్ చేస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక బ్లాక్ ఉంటే వాటర్ వెళ్తుంటే అలా ఫోర్స్గా వెళ్ళి ఆ బ్లాక్ని రిమూవ్ చేసుకునేలాగానే ఈ ఎనర్జీ బ్లాక్ని రిమూవ్ చేసుకొని ఇలా లోపలికి వెళ్ళిపోతుంది ఆ ఎనర్జీ. ఆ ఎనర్జీ వెళ్ళిపోయి ఆ ఆర్గన్స్ చుట్టూ రావడం మొదలు పెడుతుంది. ఇప్పుడు కడుపు చుట్టూ అనుకోండి, కడుపు చుట్టూ ఆ ఎనర్జీ ఉండడం మొదలు పెడుతుంది. ఇలా ఉన్నప్పుడు మన ట్రీట్మెంట్, మన పల్స్ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఉండేటప్పుడు కొద్ది రోజుల్లో ఆకలి తగ్గుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎలా తెలుస్తుంది ఇది నా బాడీలో పనిచేస్తుందా అంటే ఆకలి తగ్గడం అనేది తెలిసిపోతుంది. ఈ ఎనర్జీ బాడీలో సెటరేట్ అయినప్పుడు మనం 4 ఇడ్లీ తింటాం అనుకోండి, 2 ఇడ్లీ చాలు. 2 ఇడ్లీ తింటే మధ్యాహ్నానికి ఆకలేదు, అది జబ్బు కాదు. కానీ ఎనర్జెటిక్గా ఉంటాం, ఎంతైనా మనం వర్క్ చేయగలం. మనం నార్మల్ చేసే వర్కే మనం చేసుకోగలం, ఆకలి తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు మనకి ఇది జబ్బు కాదు, ఓకే నా బాడీ లోపలికి ఎనర్జీ ఫ్లో స్టార్ట్ అయింది అన్నది మనకి తెలిసిపోతూ ఉంటుంది. ఎంతోమంది మార్నింగ్ తింటే ఈవినింగ్కి నైట్కి తినే వాళ్ళంతా ఉన్నారు. ఇంకా రోజులు వదిలిపెట్టడానికి మనకు అలవాటు కూడా ఉంది కదా. అది ఇంట్లో మనం తినకపోయినా ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటారు కదా, తిను లేకపోతే నీరసం వస్తుంది అది ఇదేని, సో తినేస్తూ ఉంటారు. కానీ నాకు తెలిసి డాక్టర్ గారు ఇది మామూలుగా అంటే అన్నిటికీ ఉపయోగపడుతుంది, దానికన్నా ఎక్కువ ఒబేసిటీ అంత ప్రాబ్లమ్ ఏం కాదు. అదే చెప్పాను కదా, 4448 డిజీజ్కి అన్ని ఫుడ్ తినమంటాను. అధిక బరువు నుండి తగ్గించుకోవాలనుకునే వాళ్ళకి నాకు తెలిసి బాగా ఉపయోగపడుతుంది అందరికీ. అస్సలు అన్ని ఫుడ్ తినమంటాం. ఇక్కడ ఎక్కడ మైండ్ బ్లాక్ అవుతుందంటే మనం ఇప్పుడు మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డైట్ ఇచ్చేస్తారు కదా, డైట్ షీట్ ఒకటి ఇచ్చేసి ఇదైతే తినాలి అన్నప్పుడు మనకి మైండ్ బ్లాక్ అవుతుంది. నేను ఇదే తినాలి అది ఒక బాగా స్ట్రెస్ అవుతుంది. మన దగ్గర ఏంటంటే ఏ డిజీజ్కి మనం డైట్ చెప్పాం, ఓకే ఏ డిజీజ్కి చెప్పాం ఇంక్లూడింగ్ డయాబెటీస్ కూడా. ఓకే, అన్నీ ఎలా తినాలి చెప్పేస్తాం, ఎలా తినాలి, ఓకే టైమింగ్ ఒక పర్టికులర్ టైమింగ్, అంటే ఎలా తినాలో ఎంత క్వాంటిటీతో తినాలని చెప్తారా? ఎంత క్వాంటిటీ తినాలో చెప్పాం. ఓకే, చెప్పాం. మీరు ఎంత కావాలంటే అంత తినొచ్చు. నవలి తినాలి, చూ చేయాలి, చూ చేసేటప్పుడు నోరు క్లోజ్ చేసుకొని చూ చేయాలి. ఓకే, ఇలా లిప్స్ 2 క్లోజ్ అవ్వాలి, ఆక్సిజన్ బయట నుంచి లోపలికి వెళ్ళకూడదు. అలా చూ చేసి తినాలి పూర్తిగా. తినేటప్పుడు మంచినీళ్ళు తాగకూడదు.
ఓకే. తిన్న తర్వాత ఒక పావు గంట తర్వాత మంచినీళ్ళు తాగొచ్చు. ఫస్ట్ మంచినీళ్ళు తాగితే ఒక పావు గంట తర్వాత తినొచ్చు. ఓకే. ఇంతే. ఏ ఫుడ్ అన్నా తినండి, ఏమన్నా తినండి, దాంతో సంబంధం లేదు. వెయిట్లో 100 kgs ఉన్నా వెయిట్ తగ్గుతారు. ఓకే. 32 సార్లు నమలాలి ఇలా చెప్తారా? అలా 32 సార్లు నవలి తిన, జ్యూస్ అయిపోయి బాగా నవలి తినండి. ఓకే. అంతే. 32 సార్లు లెక్క పెట్టుకొని నవలేప్పటికే మనకి అయిపోతాయి కదా. సో అలాంటివి ఉండదు, బాగా నవలి జ్యూస్లా అయిపోవాలి. సో ఎప్పుడు ఫుడ్ని తాగాలి, వాటర్ని తినాలి. ఓకే. వాటర్ నోట్లో పోసి నెమ్మదిగా పెట్టి మింగాలి వాటర్ని. సో ఇలాంటివి చిన్న చిన్నవి నేర్పిస్తాం. అంటే మిగతా అన్ని ఫుడ్లో మీరు ఏ ఫుడ్ తినాలన్నా దాంట్లో సంబంధమే లేదనమాట. మీకు నచ్చిన ఫుడ్ తినమంటాం. ఇక్కడ క్లియర్ గా తెలుసుకుందాం అండి. కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో. హలో అమ్మా. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పేరు చెప్పండి. భాస్కర్ రావు గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు బీపీ వచ్చింది 5 సంవత్సరాల నుంచి. ఓకే. అప్పుడప్పుడు. మీ వయసు ఎంతండి? 65 సంవత్సరాలు. మీకు బీపీ వచ్చింది. ఓకే. తలనొప్పిగా ఉంటుంది అప్పుడప్పుడు. ఓకే. కంట్రోల్లోనే ఉందండి బీపీ? బీపీ కంట్రోల్లోనే ఉంటుందా? టాబ్లెట్ వేసుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు మీరు వినపడిందండి. ఇప్పుడు మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? బీపీ టాబ్లెట్ లేకుండా ఏమన్నా సొల్యూషన్ చెప్తారని. ఓకే అండి, సరే చెప్తారు, వినండి. ఉమా వెంకటేష్ గారు చెప్పండి. డాక్టర్ సొల్యూషన్ అడుగుతున్నారు అంటే ఇది మనం బాడీ కావాలి, ఫిజికల్ బాడీ కావాలి. వాళ్ళ నాడి చెక్ చేయాలి కదా. అందరికీ ఒకటే రీజన్ వల్ల బీపీ రాదు. బీపీకి చాలా రీజన్స్ ఉన్నాయి కదా. సో వాళ్ళ బాడీలో ఏ ఎనర్జీ లెవెల్ లోపం వల్ల వాళ్ళకి ఎందుకు వచ్చింది అన్నదానికి మనం ఫస్ట్ నాడీ చూడాలి. ఓకే. నాడీ చూసినాక ఆ ఎనర్జీ లెవెల్ని బట్టి మనం నాడీని బ్లాక్స్ రిమూవ్ చేసినప్పుడు ఆ ఎనర్జీస్ నార్మల్ అయినప్పుడు న్యాచురల్గా బీపీస్ నార్మల్కి వస్తాయి. చాలామంది టాబ్లెట్స్ ఎన్నో 15 సంవత్సరాలు వాడిన వాళ్ళంతా మానేసిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. ఇది న్యాచురల్ మెథడాలజీ కదా. ఒకసారి రావాలా, 2 సార్లు రావాలా, 3 సార్లు రావాలా క్వశ్చన్స్ వేస్తారు. అది కూడా ముందుగానే చెప్పేద్దాం, ఎందుకంటే అది నాకు తెలియదు. వాళ్ళ బాడీ ఎట్లా పనిచేస్తుంది అనేది నాకు తెలియదు కదా. వాళ్ళ బాడీలో నాడీ బ్యాలెన్స్ చేయడం వరకే నా పని. బ్యాలెన్స్ చేశాక అది ఎలా పనిచేస్తుంది అనేది నెక్స్ట్ వీక్ కానీ మళ్ళీ చూడలేము. ఇది డైలీ ట్రీట్మెంట్ ఉండదు, డైలీ పల్స్ బ్యాలెన్సింగ్ ఉండదు. ఈరోజు చూస్తే మళ్ళీ 7th డేనే చూస్తాను. ఓకే. 1 వీక్ గ్యాప్ ఉండాలన్నమాట. వీక్లీ వన్స్ చూడాలి. చూస్తూ వచ్చినప్పుడు ఇది ఎలా నార్మల్కి వస్తుందా, ఈ ఎనర్జీ తొందరగా పనిచేస్తుందా, లేట్గా ఉందా, వీళ్ళ బాడీ స్లో బాడీయా, ఫాస్ట్ బాడీయా, ఇవన్నీ అప్పుడు మనకు తెలుస్తాయి. ఒక 2-3 సెషన్స్ తర్వాతనే మనకు తెలుస్తాయి. దాన్ని బట్టి మనం బ్యాలెన్స్ చేస్తూ వచ్చేటప్పుడు న్యాచురల్గా బీపీ అనేది నార్మల్ అయిపోతాయి. అప్పుడు కొద్దిగా ఆల్టర్నేట్ డేస్ టాబ్లెట్ వేసుకుంటూ 3 days కొంచెం వేసుకుంటూ అలా వాళ్ళు పూర్తిగా మానేయడం అనేది జరుగుతుంది. ఓకే. ఒక్కసారి మానేయకూడదు టాబ్లెట్ కూడా. సో అలా స్లోగా చేయడం జరుగుతుంది. వీళ్ళు కావాలంటే ఈ ముద్ర వాడచ్చు. వీళ్ళు ఈ ముద్ర వాడారు అంటే బీపీ తగ్గడానికి అవకాశం ఉంది. ఓకే. ఇప్పుడు చెప్పిన వాళ్ళకి ఇది 2 చేతుల్లో పెట్టాలి. ఈ ముద్ర వాడితే కొంచెం బాగా చేంజెస్ వస్తాయి అన్నమాట. ఓకే. మరి ఈ బ్యాలెన్సింగ్ చేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మీరు చెప్పారు ఫుడ్ విషయంలో ఏదైనా తినొచ్చు, ఎంతైనా తినొచ్చు, కాకపోతే తినే విధానంలో ఎటువంటి మార్పులు జోడు చేసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అన్నారు కదా. ఇంకా ఎటువంటివి? అదే మార్నింగ్ 7 to 7:30 లోపల బ్రేక్ఫాస్ట్ అవ్వాలి. ఓకే. ఆ బ్రేక్ఫాస్ట్ అన్కుక్డ్ ఫుడ్గా ఉండాలి. దట్ ఈస్ లైక్ ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్ కానీ, స్ప్రౌట్స్ కానీ, నట్స్ కానీ, ఇలాంటివి కుక్ చేయనివి ఉండాలి మార్నింగ్ అనేది. సో అది కరెక్ట్ అయిన మెథడాలజీ. మార్నింగ్ మాత్రం అన్కుక్డ్ ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది. అది తీసుకోకపోయినా రిజల్ట్ వస్తుంది, ఇంకా లేట్ అవుతుంది. మనం చెప్పినవన్నీ కరెక్ట్ ఫాలో చేస్తే మనకి తొందరగా రిజల్ట్స్ వస్తాయి. అన్కుక్డ్ ఫుడ్డే ఉండాలన్నమాట. 7 to 7:30 లోపల మనం ఫినిష్ చేయాలి బ్రేక్ఫాస్ట్. 7:30 to 11 ఏం తినకూడదు. డాక్టర్ గారు, ఈ పల్స్ బ్యాలెన్సింగ్ అనేది నిజంగా ఎవరికి అవసరం? అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చేయించుకోవచ్చు అని మీరు చెప్తున్నారు. నిజంగా ఎవరికి అవసరం? యూత్ అనేవాళ్ళు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి తొందరగా దరిచేరవు. అలాంటి పక్షంలో ఈ పల్స్ బ్యాలెన్సింగ్ అనేది ఎవరికి ముఖ్యంగా అవసరం? ఎవరు చేయించుకోవాలి? ఇది మనిషిగా పుట్టిన ప్రతి వాళ్ళకి అవసరం. పుట్టిన బేబీ దగ్గర నుంచి చివరి రోజుల దాకా ప్రతి వాళ్ళకి అవసరం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఎప్పుడో మధ్యలో బాగానే ఉంటూ ఉంటాం,
సడన్ ఇప్పుడు మనం చూస్తున్నాం హార్ట్ అటాక్లు ఎంత చిన్న ఏజ్లో అంతా హార్ట్ అటాక్ రావడం కాదు, ఇవన్నీ ఏ డిసీజ్ లేవు వీళ్ళకి. ఇప్పుడు బీపీలన్నీ లేకుండా ఎందుకు వచ్చినాయి? ఫైర్ ఎనర్జీ హై అయితే ఒక్కొక్కసారి అలాగా వాటర్ ఎనర్జీ కంప్లీట్ దాన్ని ఆపేస్తుంది. ఆపేసినప్పుడు హార్ట్ అటాక్ అనేది వస్తుంది. మనం ఎనర్జీ లెవెల్లో చూసినప్పుడు ఇంకా దాని లోపల చాలా ఉంటాయి. అలోపతిలో చూసేవన్నీ కూడా మనం చూసేది ఓన్లీ ఎనర్జీ లెవెల్. ఎనర్జీ లెవెల్ బ్యాలెన్సింగ్ అనేది ఎవరికి కావాలి? పుట్టిన బిడ్డ నుంచి చివరి రోజుల దాకా మనం చనిపోయేదాకా ప్రతి వాళ్ళకి కావాలి ఇది. ఇప్పుడు మనం చిన్నప్పుడు ఏంటి, మనం చిన్న చిన్న క్యారెక్టర్స్ చెప్తూ ఉంటాం. ప్రతిదానికి భయపడతాడండి, ప్రతిదానికి ఏడ్ చేస్తాడండి, ఏడుపు వచ్చిందంటే వాడు యూరిన్ పోసేసుకుంటాడు, ఇలాంటివన్నీ చాలా నిద్రపోడు, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం. ఇవన్నీ క్యారెక్టర్స్, ఇవన్నీ ఎనర్జీ ఇంబ్యాలెన్సెస్ వల్ల వచ్చేవే కదా. కొంతమంది దొంగతనం చేస్తూ ఉంటారు, ప్రతిదీ కూడా ఎనర్జీ ఇంబ్యాలెన్సే. ఓకే. సో ఇలా ఉన్న వాటిని తర్వాత ఫ్యూచర్లో పెద్ద డిజీజ్గా ఫామ్ అవుతాయి ఇవి. ఇప్పుడు చిన్నప్పటి నుంచే మనం చేసుకుంటూ వచ్చేటప్పుడు ఈ క్యారెక్టర్ మారుతూ డిజీజ్ రాకుండా ఉండడానికి అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. ఓకే. సో డిజీజ్ ఉన్న వాళ్ళకి డిజీజ్ పోతుంది, డిజీజ్ లేదు నాకు ఏం లేదు నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకునే వాళ్ళకి ఏదో మన క్యారెక్టర్లో మనకే తెలుస్తాయి. మనం ఎలాంటి క్యారెక్టర్లో ఉన్నాం, జలస్లో ఉన్నామా, అన్నీ మనకి తెలుస్తాయి కదా. సో అన్నిట్లో మార్పులు వస్తాయి. సో అప్పుడు ఇది ఎవరికి అవసరం అంటే ప్రతి వాళ్ళకి అవసరం. ఇంకా చెప్పాలంటే యంగ్స్టర్స్కి చాలా అవసరం. ఎందుకంటే యంగ్స్టర్స్కి మ్యారేజ్ చేసుకో ముందు ఎనర్జీ లెవెల్ బ్యాలెన్స్ అయితే వాళ్ళకు పుట్టబోయే బేబీస్ ఎనర్జీ లెవెల్ కంప్లీట్గా సెటరేట్ అయ్యి మంచి బేబీస్ పుడతారు. సో డిసీజ్ పాతకాలంలో ఉన్నట్టుగా కొంచెం తొందరగా డిసీజ్ రావు. బయటకు వచ్చినాక ఏదో మన అలవాట్ల ప్రకారం ఈ ఫీవర్లు, ఇలాంటి కోల్డ్, కాఫ్లు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. కానీ అలా ఓంబులోనే ఉన్న డిసీజెస్ రావు. సో యంగ్స్టర్స్కి చాలా అవసరం అన్నమాట. మన క్యారెక్టర్స్ మారుతూ పుట్టబోయే బేబీస్ ఎనర్జీ లెవెల్స్ మార్చేస్తుంది అది. ఓకే. మరి ఇంకా వయసు మీరిన వాళ్ళకి చాలా రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఎందుకంటే ఆర్థరైటిస్ దగ్గర నుంచి వాళ్ళకి లేనిదంటూ ఏమీ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా. సో వాళ్ళకి ఈ పల్స్ బ్యాలెన్సింగ్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది? డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. వాళ్ళకి 10 ప్రాబ్లం ఉన్నప్పుడు 10 ప్రాబ్లం మీదనే వర్క్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఆర్థరైటిస్ అని చెప్పారు అనుకోండి, వాళ్ళకి డయాబెటిక్ ఉంది, థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది అనుకుందాం. వాళ్ళు దాని గురించి పట్టించుకోరు. నేను వాటికని టాబ్లెట్ వేసుకుంటానండి, నాకు ఆర్థరైటిస్ మాత్రం బాగు చేయండి అంటే అలా జరగదు. ఇక్కడ మనం టోటల్ బాడీయే బాగు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎనర్జీ లెవెల్, ఒక్క ఎనర్జీ లెవెల్ బాగు చేసేది నాడీలో మనం అలాంటి చేయం మనం. సో టోటల్ బాడీ బాగు చేసినప్పుడు వాళ్ళు వద్దనుకున్న డయాబెటీస్, థైరాయిడ్ అన్నిటి మీద కూడా పనిచేస్తుంది. అలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. ఒక ఆయన న్యూరోస్థెనియా అని ఈ చేతుల్లో ఏదైనా తీసుకున్నారనుకోండి చేతులు ఎలా టర్న్ అయిపోతాయి, అన్నం కూడా ఇలా పట్టుకునే తినాలి, రాయాలి ఆయన రాసేటప్పుడు కూడా. దానికోసం వచ్చారు. ఆయనకి థైరాయిడ్ ఉంది, అది మనకి చెప్పలేదు. ఆయనకి ఇదే కదా సమస్య, థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుందాం ఇది మాత్రం బాగా చేస్తారని ఇది మాత్రమే చెప్పారు. కానీ ఆయన ఒక 3 monthsకి ఇది బాగా అయిపోయింది, వెళ్ళి చెక్ చేసుకుంటే థైరాయిడ్ కంప్లీట్ నార్మల్ అయిపోయింది. ఆయన వచ్చి కూడా మన దగ్గరికి చాలా ఏళ్ళు అయిపోయింది, 10 years పైన అయిపోయింది. ఇప్పటిదాకా కూడా ఆయన కంటిన్యూ చేస్తారు, ఎందుకంటే మెయింటెనెన్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అదే అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు పల్స్ బ్యాలెన్సింగ్ చేయించుకున్నాం ఏదో ఒక కారణం రీత్యా, సో ఆ ప్రాబ్లం అనేది క్యూర్ అయ్యింది, సో ఆ ప్రాబ్లం నుంచి ఉపశమనం కలిగింది. మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా, లేకపోతే ఎట్లా? ఇదే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉండదు. కానీ ఏంటంటే ఏదైనా సరే మనకి నేచర్లో లాగే కదా, ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, ఎండాకాలం వచ్చింది, మళ్ళీ మారుతూనే వస్తుంది కదా. మనకి సేమ్ వే ఇది కూడా మారుతూనే వస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడే మనం ఉండాలి, ఇదే ప్రపంచంలో ఉండాలి, ఇదే ఎనర్జీ లెవెల్ మన లోపల వెళ్ళాలి. అప్పుడు ఇంబ్యాలెన్సెస్ డెఫినెట్ గా జరగడానికి అవకాశం ఉంటుంది. బాగైపోయిన తర్వాత కూడా మంత్లీయో 2 monthsకో 3 monthsకో లేదా ఇయర్లీయో ఒకసారి మెయింటైన్ చేసుకుంటారు. ఇల్లు దులుపుకున్నట్టు అనుకోండి. ఇప్పుడు సంక్రాంతికి ఎంత చెత్త ఉన్నా దులుపుకుంటూ ఉంటారు కదా, అలాగా ఇల్లు దులుపుకున్నట్టుగా కంప్లీట్గా నాడీస్ని కరెక్ట్గా ఉన్నాయా, బ్యాలెన్స్డ్గా వెళ్తున్నాయా అని అప్పుడప్పుడు చెక్ చేసుకోవడం అనేది అవసరం. దానివల్ల ఇంకా మంచిగా ఉంటుంది హెల్త్ అనేది. అంటే ఎన్ని సిట్టింగ్స్ పడుతూ ఉంటాయండి జనరల్గా? అది తెలియదు మనకి. కొంతమందికి 1 sessionలో కూడా కంప్లీట్ బాగా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మలేషియా, సింగపూర్ ఇలా నుంచి వచ్చిన వాళ్ళు 1 sessionలో బాగా అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళాక ఇదే ఫుడ్ హ్యాబిట్స్ చెప్తాను కదా, ఈ ఫుడ్ హ్యాబిట్స్ అలా మెయింటైన్ అవుతూనే బాగున్న వాళ్ళు ఉన్నారు. కొంతమందికి 1 year అయినా చేంజెస్ పెద్దగా రాని వాళ్ళు ఉన్నారు. అది మనం డిసైడ్ చేయలేం. వాళ్ళ బాడీ వాళ్ళ మదర్ ఊమ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎటువంటి ఎనర్జీస్తో వాళ్ళు మిక్సప్ అయి పుట్టారు, ఆ ఎనర్జీస్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, దాన్ని బట్టి వీళ్ళ యొక్క రిజల్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. కానీ వాళ్ళ యొక్క బాడీ కండిషన్స్ బట్టి మీరు పల్స్ బ్యాలెన్సింగ్ చేయడం జరుగుతుందా? వాళ్ళ బాడీ కండిషన్ ఉండదు, ఎనర్జీ లెవెల్ని బట్టి.
ఓకే, ఎనర్జీ లెవెల్ని బట్టి ఎనర్జీ లెవెల్ మనం బ్యాలెన్స్ చేస్తాం. వాళ్ళు బాడీ కండిషన్ అంటే ఏంటంటే ఎనర్జీ లెవెల్ ఎలా వాళ్ళు ఇప్పుడు ఫైర్ ఎంత ఉంది, ఎర్త్ ఎంత ఉంది, ఎయిర్ ఎంత ఉంది, ఇలా ఏ ఎనర్జీ లెవెల్ ఎక్కువ తక్కువలో ఉండిలో వాళ్ళు పుట్టారో దాని ప్రకారం వాళ్ళకి స్లో అండ్ ఫాస్ట్ అనేది ఉంటుంది. కొంతమంది బాడీ తత్వాన్ని బట్టి. ఇప్పుడు నా బాడీ తత్వం తీసుకుంటే చాలా స్లో వర్క్ చేస్తుంది. ఓకే, ఎంత డాక్టర్ అయినా మనం ఏం చేసినా బాడీ తత్వం అనేది మన అమ్మ నాన్న దగ్గర నుంచి వచ్చినవే కదా. ఇప్పుడు అదే మా అమ్మాయికి చాలా ఫాస్ట్ పనిచేస్తుంది. ఓకే, 1 డేకి ఏది ఉన్నా కానీ 1 డేకి అసలు ఊరిక 10 మినిట్స్ చేశానంటే ఆ అమ్మాయికి రిజల్ట్ వచ్చేస్తుంది. సో నా కడుపు నుంచి వచ్చిన బిడ్డకి అలా ఉంటుంది, నాకు స్లో ఉంటుంది. సో ట్రీట్మెంట్ తత్వం మనం చెప్పలేము. అది స్లో ఫాస్ట్ అంతే కానీ డెఫినెట్గా బాగా అయ్యే తీరాలి. బాగా అవ్వనేది అనేది ఇక్కడ లేనే లేదు ఏదైనా. ఓకే, ఏదైనా మరి అంటే లైఫ్ స్టైల్ని ఏమైనా చేంజ్ చేసుకోవాలంటారా? లైఫ్ స్టైల్ ఏమి చేంజ్ చేసుకునేది లేదు. ఫుడ్ మాత్రం మార్నింగ్ అనుకోకుండా ఫుడ్ తీసుకోవాలి అంతే. మార్నింగ్ 7:30 to 11 వరకు తీసుకోవద్దు. 11 తర్వాత మీకు ఏ ఇష్టం, ఏ ఫుడ్ అన్నా మీ ఇష్టం. ఇక్కడ చెప్పేది ఏంటంటే మీ టంగే మీ డాక్టర్. ఓకే, ఎందుకంటే మనం కూర్చొని ఉంటాం, అలా సడన్గా కారంగా మిరపకాయ బజ్జీలు తింటే బాగుండు అనిపిస్తుంది మనకి. ఒక్కొక్కసారి స్వీట్గా ఏదైనా తింటే బాగుండు అనిపిస్తుంది. అది ఏంటంటే ఇంటర్నల్గా మన ఎనర్జీ లెవెల్ మనతో మాట్లాడుతున్న భాష. ఓకే, ఇప్పుడు మన పంచతత్వాలకి ఎనర్జీ టేస్ట్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఫైర్ ఎనర్జీకి చేదు ఉంటుంది టేస్ట్, ఎర్త్ ఎనర్జీకి స్వీట్ ఉంటుంది, ఎయిర్ ఎనర్జీకి కారం అండ్ ఒగరు ఉంటుంది. ఓకే, అండ్ వాటర్ ఎనర్జీకి. సో ఆ సింటమ్ మనకి చెప్పినప్పుడు మనం అది తీసుకోవడమే మంచిది అంటారా? అది తీసుకోవడమే మంచిది. ఓకే, మనకి ఏది తినాలనిపిస్తుందో పులుపు ఆ టైంకి అది స్లోగా తినాలి. ఎలా తినాలి అనేది స్లోగా తినాలి అనేది అది కాన్సెప్ట్. ఎప్పుడు ఏది తిన్నా అంతే స్లోగా తినాలి. ఇప్పుడు స్వీట్ తినాలంటే నేను షుగర్ వేసుకొని స్వీట్ తినేయమని చెప్పట్లా. తాటి బెల్లం ఉంది, ఫ్రూట్లో స్వీట్ ఉంది, ఏ స్వీట్ కావాలనిపిస్తుందో బెల్లం ఉంది. ఇలాంటివి నాలుగు మీద పెట్టుకుని అలా నోరు క్లోజ్ చేసుకుంటే మనం అదే ఎనర్జీ లెవెల్ కన్వర్ట్ అయిపోయి మీకు అదేం చేస్తుంది, మీకు టెంపరీగా అక్కడి నుంచి ఉపశమనం ఇచ్చేస్తుంది. ఓకే అండి, అయితే ఓవరాల్గా ప్రాబ్లం ఏదైనా ఎనర్జీ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి పల్స్ బ్యాలెన్సింగ్ అనేది చాలా అవసరం అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. పల్స్ బ్యాలెన్సింగ్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు అండ్ మా కాలర్ సెట్టింగ్ ప్రశ్నలు కూడా చాలా చక్కగా సమాధానాలు గురించినందుకు ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.